శ్రీచక్ర న్యూస్ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు. ఇక ఈరోజు హెడ్లైన్స్. పేలిన టపాసులు, ఢిల్లీని కమ్మేసిన పొగ. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం, వారి త్యాగాలు మరవలేనివి. కర్నూలు జిల్లా ఎస్పీ సిజి బిందుమాధవ్ ఐపీఎస్. హైదరాబాద్ కేబీఆర్ పార్క్ వద్ద కారు బీభత్సం. సైనికులతో మోడీ దీపావళి వేడుకలు. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి మూసి బాధితుల పాలాభిషేకం. అయోధ్యలో ఆకట్టుకున్న డ్రోన్ షో వీడియో. ఇక వివరాల్లోకి వెళ్తే, భారత తొలి మహిళా ప్రధాని ఇందిరానే మరోమారు 1980లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 1984 అక్టోబర్ 31న ఆమె అధికారిక నివాసంలో 2 బాడీగార్డ్స్ కాల్పులు జరపడం వల్ల ఆమె ప్రాణాలు కోల్పోయారు. శ్రీమతి ఇందిరాగాంధీ గారు నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపారని, భారత తొలి మహిళా ప్రధానమంత్రి, ప్రపంచ ఉక్కు మహిళగా పేరుగాంచిన భారతరత్న శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానిగా ఉన్నప్పుడు దేశంలో ప్రతి ఇల్లు ఆనందంగా ఉండేదని, నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపిందని కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మాజీ సభ్యులు పి మురళీకృష్ణ గారు ఆమె సేవలను కొనియాడారు. గురువారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన శ్రీమతి ఇందిరాగాంధీ గారి 40వ వర్ధంతి మరియు భారత తొలి ఉప ప్రధాని, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 149వ జయంతి సందర్భంగా వారి చిత్రపటములకు పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం పి మురళీకృష్ణ ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఎం సుధాకర బాబు, వివిధ పదవులలో కొనసాగిన కాంగ్రెస్ నాయకులు ఎన్సి బాజరన్న, బి బతుకన్న, షేక్ రియాజుద్దీన్, సయ్యద్ నవీన్, కె సత్యనారాయణ గుప్తా, ఎస్ ప్రమీల, ఏ వెంకట సుజాత, డివి సాంబశివుడు, డబ్ల్యూ సత్యరాజు, ఎం శివానంద్, లాజరస్, అనుముల్లా, నాగశయ్య తదితరులు పాల్గొన్నారు. చెప్తాను, ఫోటోలు కూడా తీసుకో, అందరు రావాలి సార్. సార్ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం, అందరూ వస్తుందా? కర్నూలు నగరంలోని సంకల్బాగ్ తన నివాసంలో గురువారం రాత్రి మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ తన సతీమణితో కలిసి బాణసంచాలు వెలిగిస్తూ దీపావళి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. సార్ ముందుకు రండి సార్ కొంచెం.
ఓకే భారతదేశంలో పలు పండుగలు మనం చేసుకుంటూ ఉంటాం. మనం చేసుకుంటున్న పండుగలు ప్రపంచంలో ఎవరు చేసుకోరు. ఒక్కొక్క పండగకు ఒక్కొక్క అనుభూతి, ఒక్కొక్క ప్రత్యేకత, ఒక్కొక్క ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఉంటుంది. దీపావళి పండుగ ప్రత్యేకత ప్రతి ఇంటిలో వెలుగునించాలి అనేది దీపావళి యొక్క ప్రత్యేకత. ఈ దీపావళి పండగ ప్రపంచంలో పలు దేశాల్లో చేసుకుంటున్నారు. నరకాసుని సంహరించిన రోజు నరక చతుర్దశి. అందుకే నరక చతుర్దశి అని పేరుతో ఎందుకున్నదంటే అటువంటి రాక్షసుని మర్చిపోరాదు, అటువంటి రాక్షసుని ఉన్నప్పుడు వాళ్ళని తుదముట్టించాలనే ఒక సందేశం దీని కింద రావటం జరిగింది. ఇది మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది. ఈ నరకాసుడు అనేవాడు 10,000 మంది అమ్మాయిల్ని, రాజకుమారుల్ని బంధించి వారిని తుదముట్టించే స్థితిలో ఉన్నప్పుడు, పరిస్థితులు ఉన్నప్పుడు ఆ నరకాసుని సంహరించాలని కృష్ణుడు యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధంలో కృష్ణుడు సొమ్ముసిల్లిపోతాడు. అప్పుడు సత్యభామ ఆయన్ని సంహరిస్తుంది, నరకాసుని సంహరిస్తుంది. ఇదే మనకు తెలిసిన స్టోరీ. ఇది మనం తెలుసుకోవాల్సింది ముఖ్యంగా ఏమంటే, ఎప్పుడైనా రాక్షసులు అనేవాళ్ళు దేశంలో ఉంటే వారిని తుదముట్టించేదానికి ప్రతి ఆడపడుచు సత్యభామ మాదిగా తయారు కావాలనేది ఒక సందేశం. ఈ సందేశాన్ని మనం పాటిస్తే మన దాంట్లో రాక్షసులు అనేవాళ్ళు రాక్షస మాదిగా ప్రవర్తించే వాళ్ళు పూర్తిగా జీరో అవుతారు. సో ఇది ఈ పండగ, దీపావళి పండగ. అందరూ పండగలో కొత్త కొత్త రకాల వంటకాలు, మరి కొత్త బట్టలు వేసుకొని బంధుమిత్రులను అందరి పిలిపించి ఆనందంగా బాణాలు పీల్చుకుంటూ మరి ఈరోజు ఇటువంటి పండగ ప్రపంచానికి ఒక సందేశం లాంటి పండగ అని తెలియజేస్తుంది. జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్లోని కేవిడియాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రజలతో ఐక్యత ప్రమాణం చేయించారు. मैं सत्यनिष्ठा से शपथ लेता हूं कि मैं राष्ट्र की एकता, अखंडता और सुरक्षा की बनाए रखने के लिए स्वयं को समर्पित करूंगा और अपने देशवासियों के बीच यह संदेश फैलाने का भी भरसक प्रयत्न करूंगा। मैं यह शपथ अपने देश की एकता की भावना से ले रहा हूं, जिसे ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏటా దీపావళి వేడుకలను సరిహద్దులో గస్తీ కాసే జవాన్లతో కలిసి చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా అదే సాంప్రదాయాన్ని కొనసాగించారు. గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని అక్కడి కచ్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న సరిహద్దు భద్రతా దళం, ఆర్మీ, నేవీ, వాయుసేన సిబ్బందితో వేడుకలు చేసుకున్నారు. కచౌన్లోని సర్ క్రీక్ ప్రాంతంలో గల లక్కీ నాలక్ మోడీ బోట్లో చేరుకున్నారు. సైనిక దుస్తుల్లో వచ్చిన మోడీ భద్రతా సిబ్బందికి మిఠాయిలు తినిపించి పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ భౌగోళిక ప్రాంతంలో విధులు నిర్వహించడం చాలా క్లిష్టతరమైనది. పగలు అత్యధిక వేడి, రాత్రులు అత్యధిక చలి ఉంటుంది. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय।
बीएसएफ की बीएसएफ की 18 वाहिनी की విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరులకు నివాళులర్పించడం జరిగిందని, పోలీస్ అమరవీరుల త్యాగాలను మరవలేనివని జిల్లా ఎస్పీ శ్రీ జి బిందుమాధవ్ ఐపీఎస్ గారు అన్నారు. గురువారం రాత్రి కర్నూలు పట్టణంలో పోలీస్ అమరవీరులను స్మరిస్తూ కర్నూలు పోలీసులు కొవ్వొత్తుల ర్యాలీ కార్యక్రమం చేపట్టారు. పోలీస్ అమరవీరులను స్మరిస్తూ పోలీస్ కార్యాలయంలోని పోలీస్ అమరవీరుల స్తూపం వద్ద కొవ్వొత్తులను ఉంచి పోలీస్ అమరవీరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారితో పాటు హోంగార్డ్ కమాండెంట్ సదరన్ రీజియన్ మహేష్ కుమార్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, డిఎస్పీలు, సిఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటకు చెందిన సంతోష్ అనే కళాకారుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎనలేని అభిమానం చూపాడు. సంతోష్ పుచ్చకాయపై రేవంత్ చిత్రాన్ని రూపొందించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చూసిన నేటిజన్లు పుచ్చకాయపై సీఎం చిత్రం సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. రేవంత్ రెడ్డిపై ఉన్న అభిమానంతోనే ఈ చిత్రాన్ని రూపొందించినట్లు కళాకారుడు తెలిపాడు. పని ఎక్కడ ఒకసారి దగ్గరకు రా అన్న. ఎందుకు తీసేస్తున్నావు అంత? పండు ఖరాబ్ కదా, అట్లనే ఉంటేనన్నా ఉంటుంది. ఏం పని చేస్తావు? ఫోన్ కట్ చేసి తీసి ఎక్కడి నంబర్ ఎక్కడ చేస్తున్నావు? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి మూసి బాధితుల పాలాభిషేకం చేశారు. తమకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించి మూసి ప్రాంతం నుంచి తరలించాలని హైదరాబాద్లోని మలక్పేట మూసి ప్రజలు కోరుతున్నారు. అయితే ప్రభుత్వం కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో ఉండేందుకు ఇక్కడి వారు సిద్ధంగానే ఉన్నారని స్థానిక కాంగ్రెస్ నేతలు వెల్లడించారు. కూర్చొని తాగే కల్చర్ కాదు, ఇది ఫారెన్ కల్చర్. మీరు ఎక్కడి నుంచో ఆ కల్చర్ తెచ్చి తెలంగాణ సమాజానికి అంటగడుతున్నారు. అంటే మీరు మొన్న ఇక్కడ ఉన్న వాళ్ళంతా స్వచ్ఛందంగా వెళ్ళడానికి రెడీగా ఉన్నారా? తప్పకుండా అందరూ కూడా వాళ్ళు ఏమంటారు, రేవంత్ రెడ్డిని దేవుడు అంటారు. ఇవాళ రేవంత్ రెడ్డికి నేనేం దేవుడు కాదు, వాళ్ళే పాలాభిషేకం
డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అంటే వాళ్ళు పాలాభిషేకం చేస్తా అంటారు. ఆయన గురించి చెప్తున్నా కదా, ఈ బీఆర్ఎస్ వాళ్ళు గతంలో బీజేపీ వాళ్ళు వీళ్ళందరినీ భయపెట్టించి ఆ సోషల్ మీడియాలో తిప్పించారు. కానీ దాని తర్వాత వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు అర్థం చేసుకున్నారు రేవంత్ రెడ్డి మనస్తత్వం ఎట్లాంటిది, రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఎట్లాంటి వాడని. రేవంత్ రెడ్డి పేద బడుగు బలహీన దళిత వర్గాల నాయకుడు. ఆయన సొంతంగా కష్టపడి ముఖ్యమంత్రి అయిండు. మీ లెక్క తండ్రి పేరు చెప్పుకొని అమెరికాలో చదువుకొని రాలేదు. రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నాడు. అర్థమైందా? ఎన్నో బాధలు పడి మరి గతంలో మీరు ఆయనని బెడ్రూమ్ లో నుంచి కూడా ఫ్యామిలీతో ఉంటే ఇవాళ మీరు తాగి తందనాలు ఆడుతుంటే మీ ఫ్యామిలీని డిస్టర్బ్ చేసిరంటారు. మరి రేవంత్ రెడ్డిని ఆ రోజు బెడ్రూమ్ లోకి వెళ్ళి ఎత్తుకొచ్చారు కదా, వాళ్ళ ఫ్యామిలీ ఎంత బాధపడి ఉండొచ్చు. వాళ్ళ బిడ్డ పెళ్లి ఉంటే కూడా మీరు ఆయన బిడ్డ పెళ్లికి కూడా ఓనియా కూడా చేసిరు. తప్పకుండా శ్రీనివాస్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, బాంబులు వేలుతాయని. బాంబులు మేము పేల్చాల్సిన అవసరం ఏం లేదు. ఆల్రెడీ కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు బాంబులు పెట్టుకొని వాళ్ళే పేల్చుకొని ఎగిరిపోతారు. మేము బాంబులు పెట్టాల్సిన అవసరం లేదు. మనము చూడొచ్చు ఇక్కడ పాలాభిషేకం కూడా చేస్తున్నాం. అమ్మా ఏంటి ఇల్లు ఖాళీ చేయడానికి మీరు రెడీగా ఉన్నారు? రేవంత్ రెడ్డి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో ఆసుపత్రి రోగులకు అవసరమైన ఆధునిక యంత్రాలను అందించిన కేఎల్ఆర్ ట్రస్ట్ గత ప్రభుత్వంలో వైద్య సిబ్బంది సదుపాయాలు లేక అల్లాడిన పేద ఆసుపత్రి. కేఎల్ఆర్ రాకతో పెద్ద ఆసుపత్రిగా మారిన మహేశ్వరం సిహెచ్సి. ओल्ड मशीन था, वो रिपोर्ट आने के लिए टाइम लगता था, 1 दिन लगता था. अभी ये KLR साहब जो मशीन डोनेट कर रही है, इससे क्या हो जा रहा है बोलते 5 मिनट्स में CBP का रिपोर्ट मिल जा रहा. पेशेंट्स को बहुत सहूलत हो गया. यहाँ के पेशेंट जैसे पुअर पेशेंट्स आते हैं ना डेंगू और CBP MP करने के लिए, वो लोग को रिपोर्ट जैसे हम आधे घंटे में दे दा रहे हैं. तो फिर ओल्ड मशीन से नेक्स्ट डे देते थे. अभी ये मशीन आने के बाद से जैसे CBP का कंप्लीट ब्लड पिक्चर रिपोर्ट आ जा रहा. आने से क्या है सर, क्या है ट्रीटमेंट पेशेंट्स को एडमिट करके आज का ट्रीटमेंट स्टार्ट कर दे रहे हैं. नहीं तो 1 दिन वेट करना पड़ता था. ये KL सर को थैंक यू वेरी मच सर. पेशेंट्स को बहुत हेल्प हो गया और स्टाफ को भी बहुत हेल्प हो गया सर. यहाँ पे तुम्हारा नाम क्या है? मोहम्मद बगदाद है सर, लैब टेक्नीशियन सर. थैंक మదిరాలో హిజ్రాల వీరంగం. ట్రక్కు డ్రైవర్పై దాడి. హిజ్రాలను చూస్తే బెంబలెత్తిపోతున్న సామాన్య ప్రజలు. పోలీస్ వారి చర్యలు తీసుకోవాలని విన్నపం. దీపావళి బాణసంచా పేలుళ్ల తర్వాత శుక్రవారం తెల్లవారుజామున దేశ రాజధాని ఢిల్లీని పొగ మేఘాలు కమ్ముకున్నాయి. ఢిల్లీలో బాణసంచా నిషేధం ఉన్నప్పటికీ గురువారం రాత్రి పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. దీంతో ఇప్పటికే కాలుష్యంతో అల్లాడుతున్న ఢిల్లీ పరిస్థితి మరింత దిగజారింది. ఈ మేరకు రోడ్లపై విజిబిలిటీ తగ్గింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ శుక్రవారం ఉదయం 395గా నమోదైంది. ఈ గాలి పీల్చుకోలేక ప్రజలు అల్లాడుతున్నారు. హైదరాబాద్ బంజారా హిల్స్లో బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి నుంచి కేబీఆర్ పార్క్ వైపు వెళ్తున్న షోర్షే
కారు అతివేగంతో మూలమలుపు వద్ద అదుపు తప్పి గోడను ఢీకొట్టింది. పరారీలో ఉన్న డ్రైవర్. కారుకు ఎలాంటి నంబర్ ప్లేట్ లేదని గుర్తించిన పోలీసులు. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అంటున్న చిన్నారులు. గోవిందరాజు కృష్ణ సాయి కౌశిక్ తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బలభద్రాపురం గ్రామంలో దీపావళి సందర్భంగా వారు ఆనందమే కాదు, ఎదుటివారు పేదవారు అనాథలు కూడా సంతోషంగా ఉండాలని, వారు దీపావళి జరుపుకోవాలని వారికి వాళ్ళు తల్లిదండ్రులు తెచ్చిన క్రాకర్స్లో కొన్ని పేదవారికి ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంతోమంది పేదవారు ఆకలితో బాధపడుతున్నారు. వారికి మనం సహాయం చేస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారని చిన్నారులు మోషక్ గోవిందరాజ్, కృష్ణసాయి కౌశిక్ అన్నారు. చిన్నారుల సేవ తాతృత్వాన్ని పలువురు పెద్దలు మిత్రులు అభినందనలు తెలియజేశారు. ఎందుకంటే వాళ్ళకి డబ్బు లేక అన్నం లేక ఏమనుకున్నా హాయిగా ఆడుకోనికి ఏం లేకుండా, అందుకని వాళ్ళ ముందు మనం కూడా అలాగే ఉండాలి. కాబట్టి వాళ్ళకి దీపావళి సామాన్లు ఇవ్వడానికి కోరుకుంటున్నాం. ఎందుకంటే అండి వాళ్ళు పేదవాళ్ళండి, వాళ్ళకి అన్నం తినడానికి కూడా డబ్బు లేక బాధపడుతున్నారండి. మనం అందరం కలుసుకుంటాం, వాళ్ళు కలుసుకోవడం కూడా ఉండదు, వాళ్ళకి బాధగా ఉంటుంది. అందుకు మేము ఇచ్చామండి. ఇవ్వడం వలన వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. మేము అది చూసి చాలా సంతోషం పడ్డాం. దీనివల్ల అందరూ ఇలా చెయ్యాలని మేము కోరుకుంటున్నాం. ఇలా మనుషులు అందరూ చేయడం వలన ఇలాంటి సమాజంలో ఇలాంటి మనుషులు ఉంటారు అండి, మనతో సమానంగా ఉంటారండి. అలాగే వాళ్ళకి సంతోషం ఉంటుంది, మనకి ఇష్ట సంతోషం ఉంటుందండి. వీళ్ళంటే ఎప్పుడు ఇంట్లోకి తిరుగుతారండి, కానీ మనం ఎక్కువగా పెట్టించుకోము, రావద్దంటాము, వెళ్ళిపోమంటాము. కానీ ఇలాంటి సమయంలో పండుగల సమయంలో ఏదైనా ఇస్తే వాళ్ళు చాలా సంతోషం పడుతూ సంతోషంలో ఆ ఆనందమే వేరుగా ఉంటుందండి మనకి. ఈ ఆనందాన్ని అందరూ పెంచుకోవాలంటే అందరూ సహాయం చేయాలండి వారికి. ధన్యవాదాలు. మండపేట పోలీస్ స్టేషన్ వద్ద గురువారం రాత్రి దళితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ధర్నా చేపట్టారు. మండపేటకు చెందిన 3 దళిత యువకులపై అగ్రవర్ణ యువకులు దాడి చేయడమే ఉద్రిక్తతకు దారి తీసింది. ఒకవైపు దీపావళి సంబరాలు చేస్తుంటే మరోవైపు పోలీస్ స్టేషన్ వద్ద దళితులు ఆందోళనకు దిగారు. పోలీసులు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. మండపేట పట్టణంలో రేలి సామాజిక వర్గానికి చెందిన బొత్స మోహన్ కిరణ్ సత్యశ్రీ థియేటర్లో మ్యాట్నీ షో సినిమాకు వెళ్ళాడు. ఈ క్రమంలో కిరణ్ చెల్లెలు స్టాండ్ వేసి ఉన్న ఓ మోటార్ సైకిల్కు జారిపడి నిల్చోవడంతో అది వెనక్కి పడిపోయింది. దీంతో సెల్ఫ్ మోటార్ కొద్దిగా డ్యామేజ్ అయ్యింది. అనంతరం వాడు మోటార్ సైకిల్ను లేపి అక్కడి నుండి థియేటర్లోకి వెళ్ళిపోయారు. కొద్దిసేపటి అనంతరం మోటార్ సైకిల్ యజమాని అతని స్నేహితులు బండిని చూసుకొని ఎవరు పడగొట్టారు అంటూ హాల్ లోపలికి వచ్చి కేకలు వేస్తూ బూతులు తిట్టి గొడవ చేశారు. దీంతో కిరణ్ బయటకు వచ్చి మోటార్ సైకిల్ బాగు చేయించి ఇస్తానని సమాధానం చెప్తున్న సమస్య మరింత తీవ్రంగా మారింది.
ఎన్ని కాలుతాయండి? ఇద్దరు మామూలు ఇద్దరు ఉన్నారు బాబు ఐదు కుర్రోళ్ళు ఆర్డర్ చేసి తీసిపోతాను మార్కోవాలండి కుర్రోళ్ళే మార్కర్ వేసిన తర్వాత సార్ వచ్చారు డిఎస్పీ సార్కి ఇన్వైట్ చేసాం. సార్ చెక్కింగ్ ఎఫ్ఐఆర్ అయ్యి ఇన్వెస్టిగేషన్ వచ్చిన తర్వాత డిఎస్పీ అంత అవసరం నేనే కదా చేయవచ్చు. కాలాంతరంలో ఉంటే ఇమీడియట్ గా బయలుదేరి వచ్చారు. అదే విషయాన్ని సీనియర్ అవ్వకుండా నాయకులు చాలా వరకు కంట్రోల్ చేసుకొచ్చాను. ఇక్కడ జరిగిన దాన్ని రోడ్డు మీద జరగాలి. రోడ్డు మీద జరిగితే మిమ్మల్ని పని పెట్టుకోవాలి తప్ప ఇక్కడ మేము ఏం చేసేవాళ్ళంటే మీడప్ చేయాలి. ఏదైనా ఒత్తిడి వస్తే దాన్ని ఒత్తులు ఏముండవండి. ఒత్తుళ్ళు అనేది అపోహ అదే వస్తుందండి. ఎన్ని ఒత్తుల్లోనే ఇది తట్టుకునే కెపాసిటీ ఉన్న ఆఫీసర్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.